రాహుల్ డైరెక్ట్ చేసిన 'చీలాసో' చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఆ తర్వాత తీసిన 'మన్మధుడు 2' ఫ్లాప్ అవ్వడంతో చాలా కాలం వెయిట్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో 'ది గర్ల్ ఫ్రెండ్‌ని డిజైన్ చేశారు. ప్లాట్ లైన్ వచ్చేసి భూమాదేవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ తండ్రి చాటు పెరిగిన సగటు ఆడపిల్ల. కాలేజీలో పరిచయమైన విక్రమ్‌ని ప్రేమిస్తున్నానో లేదో తెలియని అయోమయంలో అతన్ని అభిమానిస్తూ ఆనందాన్ని వెతుక్కుంటూ మధ్య మధ్యలో చదువుతున్న తనకి అది ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ అని తెలుసుకొని వాటి నుండి ఎలా బయటపడింది అనేదే 'ది గర్ల్ ఫ్రెండ్' కాన్సెప్ట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిగా అది కూడా తండ్రి చాటు బిడ్డగా పెరిగిన పిల్లకి ఉండే భయాన్ని స్టేబుల్ గా చూపించింది రష్మిక. ఇంటర్వెల్ సీన్ గానీ క్లైమాక్స్ లో తన కోపాన్ని తెగింపుని మిక్స్ చేసి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. యాక్టర్ గా రష్మిక మరో మెట్టెక్కే చిత్రం ఇది. దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ నెగిటివ్ అయినా గానీ అది వారసత్వ పెంపకం నుండి వచ్చిన పర్సనాలిటీలా అనిపిస్తుంది. మగాణ్ణి కాబట్టి నేనే గొప్ప అనే బలుపు, తన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, ఆఖరికి శ్వాస తీసుకునే విధానం కూడా ఎక్సలెంట్ గా చేశాడు. ఫైనల్లీ డైరెక్టర్ రాహుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పాయింట్ మీద ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా మెటాఫరికల్ గా చెప్పిన విధానం బాగుంది. హీరోయిన్ తనలో తానే నలుగుపోతుంది అనే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యే విధంగా కడుపులో ఉన్న బిడ్డ మాదిరిగా ముడుచుకుపోయినట్టు చూపించారు. ఎక్సలెంట్. మెయిన్లీ హాస్టల్ డోర్ మీద పెయింటింగ్ సీక్వెన్స్ ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది, నో డౌట్. క్లైమాక్స్ లో రష్మిక ఇచ్చే స్పీచ్ ప్యూర్ రాహుల్ రవీంద్రన్ మార్క్. సో మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.